అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో ప్రత్యేకంగా సూర్యుడు మిథున రాశిలోకి రావటం జరిగింది. దీన్ని మిథున మాసం అని ద్రావిడ్లు పిలుస్తారు. అలాగే ఈ మిథునంలో సూర్యుడు, గురువు, బుధుడు సంచరిస్తున్నారు. కుజుడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, చంద్రుడు వచ్చేసి శ్రవణ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు అంటే మకర, కుంభ, మీన, మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారన్నమాట ఈ వారంలో. మరి ఇది వచ్చేసి చవితి తిథి నుంచి దశమి తిథి వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు. ఈ వారంలో మారినటువంటి గ్రహస్థితిని బట్టి 12 రాశులకు కూడా ఫలితాలు వేరేగా ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. thesimple.astrologer.com అని చెప్పే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. జ్యోతిష్యం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ 58 పేజీల జాతకం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. 100% మీకు రిజల్ట్ అనేది ఏ సమస్యకైనా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు ఒక ఫోటో, మగవాళ్ళు అయితే కుడి చెయ్యి, ఆడవాళ్ళు అయితే ఎడమ చెయ్యి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను 20 నిమిషాలు మాట్లాడి సింపుల్గా పరిహారాలు చెప్తానని హామీ ఇస్తున్నాను. అలాగే మీరందరూ కూడా మరొకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాలయ్య. ధనుసు రాశి వాళ్ళందరికీ 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో ఒకేసారి 3 గ్రహాలు అంటే సూర్యుడు, గురువు, బుధుడు సప్తమంలో ఉండడం ఈ రాశి వాళ్ళకి పట్టిదల బంగారమా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడూ లేనంత అద్భుతాలు జరగబోతున్నాయి. అనేకంగా 3 గ్రహాలు ఒక చోట్లో కలవటం, సప్తమంలో రాశిని చూడటం వల్ల అసలు ఎన్ని లాభాలంటే నెంబర్ 1, అదృష్టంలో నెంబర్ 1 అన్నమాట. అంటే ఈ టైంలో మీరు ఏ కేరళ టికెట్ కొన్నా, ఏ దుబాయ్ టికెట్ కొన్నా కూడా ఎంతో కొంత మీకు డబ్బు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంత గ్యారంటీగా అదృష్టం అన్నమాట. అద్భుతంగా సూర్యుడు మనకి ఇస్తున్నాడు. తల్లిదండ్రుల సపోర్టు, పెద్దవాళ్ళ సపోర్టు, గురువు సపోర్టు, అమ్మ నాన్న, అత్తమామల సపోర్టు అన్నీ కూడా అద్భుతంగా ఉండి ధర్మ మార్గంలో వెళ్తూ అదృష్టాన్ని ఇస్తున్నాడు. అది మనం గమనించాలి. రెండవది, బుధుడు సప్తమంలో ఉండడం వల్ల అసలు ఉద్యోగంలో ప్రమోషన్లు ఏమిటి, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, వీసా టైంకి రావటం, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉద్యోగంలో సంపాదించే అద్భుతమైన సమయం అన్నమాట ఈ ధనుసు రాశి వాళ్ళకి. భార్యాభర్తల మధ్య ఎంతో అన్యోన్యత, సఖ్యత, మంచి అనురాగం, ప్రేమ కలిగి ఇంట్లో ప్రశాంతంగా ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం, ముఖ్యంగా ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉండి పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావడం, ఇవన్నీ కూడా బుధుడి యొక్క స్థితి. గురువు అయితే ఇంకా తిరుగులేదు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాడు. అలాగే అనుకున్న పని అనుకున్నట్టు సక్సెస్ చేస్తున్నాడు, అదృష్టాన్ని కల్పిస్తున్నాడు. విందులు వినోదాల్లో పాల్గొనేటట్టుగా చక్కగా గురువు సూపర్గా ఇస్తున్నాడు. ఇంత సపోర్ట్ మీకు రావటం కూడా చాలా గొప్ప విషయం అన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా డబ్బునిచ్చే శని బాగా డబ్బు ఇస్తున్నాడు, కుటుంబ సంతోషాన్ని ఇస్తున్నాడు, పిల్లల చదువులో గొప్ప గుర్తింపు, రాణింపులు ఇస్తున్నాడు. ఈ వారంలో వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకుంటారు. అన్నిటికంటే మించి బంధువులతో, స్నేహితులతో ఎక్కువగా సఖ్యత ఉండకపోవడం, వాళ్ళ సహకారం లభించకపోవడం అనేది కనబడతా ఉంది. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, మామూలుగా లావాదేవీలన్నీ అద్భుతంగా మీకు అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం మీకు సూపర్గా ఉందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అన్నిటికీ మించి ఈ రాశి వాళ్ళకి తెలివైన నిర్ణయాలు తీసుకోవటం, దూర ప్రయాణాలు, విదేశీ యానాలు, పిల్లల యొక్క చదువు కోసం వాళ్ళు చేసే ప్రయాణాలు, వాళ్ళు అనుకున్న కాలేజీలో సీటు దొరకడం, అనుకున్న సబ్జెక్టులో సీటు దొరకడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం అంతా కూడా ధనుసు రాశి వాళ్ళకి సూపర్గా ఉంది. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. శత్రువులు ఎక్కువగా ఉంటారు, రుణ బాధలు ఉంటాయి. దానికి నేను పరిహారం చెప్తాను, అది చేసుకోండి, తిరుగులేదు. అలాగే మీ జాతక రీత్యా మీకు అన్ని క్లియర్గా చెప్పాను. అదృష్టం ఏమిటి, ధనస్థానం ఏమిటి, లావాదేవీలు చేయడం ఏమిటి, అన్నీ బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. అయితే మనకు ఈ జాతక రీత్యా మనకు
వ్యాపార పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయన్నమాట. అనుకున్న వ్యాపారంలో లాభం ముందుకు వెళ్ళటం, అన్ని రకాలుగా కొత్త రకాల వ్యాపారంలో మీరు ముందుకు వెళ్ళటం అనేకంగా బాగున్నాయి. ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది లేదు. కొన్ని గ్రహాలు నేను చెప్పినట్టుగా కొంచెం శని గ్రహానికి అర్ధాష్టమ శని కొంచెం చేసుకోవటం, అలాగే ఆరోగ్య విషయంలో శుక్రుడి గురించి అంటే చిన్నగా మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళని నాకు కాంటాక్ట్ చేయండి. నేను మీతో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి మీతో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అది మీ బాధ్యతగా గురిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గోపాలయ్య.